యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. 1 కొరింథీయులకు 1:24లో ఈ ప్రవచనం కనిపిస్తుంది. దీని యొక్క భావానికి అర్థం తెలుసుకుంటే, యూదులు యేసుని నమ్మరు, ఆయన్ని ఒక ప్రవక్త అంటారు. కానీ వారికి మెస్సయ్య పుడతాడని తెలుసు, వారిని రక్షిస్తాడని తెలుసు. పాత నిబంధనలో ఎస్సీ గ్రంథాలు కూడా కనిపిస్తుంది. ఏలయనగా మన శిశు పుట్టును, మనకి కుమారుడు అనుకరింపబడును, ఆయన భుజం మీద రాజభరమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన భుజం మీద రాజభరమును అంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద భారం ఉంటాయని అర్థం. యూదుల యొక్క ఆలోచన ఏంటంటే, మనము దేవుని సంతానం, దేవుడే స్వయంగా రాజులకు వచ్చి మమ్ముని తీసుకెళ్తాడు అని ఆలోచన. కానీ దేవుని ఆలోచన వేరు. దేవుడే స్వయంగా వచ్చి ఇశ్రాయేలు యోధా గోత్రంలో పుట్టి ప్రవక్తలు చేసిన ప్రవచనాలను నెరవేర్చి ఆయన శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేస్తాడని వారికి తెలియదు. యెషయా 7:14లో కనిపిస్తుంది. కాబట్టి ప్రభు తనే ఒక సూచన మనకే చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. మత్తయి 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారని ఎస్సీ గ్రంథంలో ప్రవచనం ఈ కొత్త నిబంధనలో నెరవేరింది. యూదులకు ఈ విషయం తెలియక వారు యేసుని నమ్మరు. యూదులు చాలా చోట్ల యేసుని హతమార్చుదాం అనుకున్నారు. ఆయన వారికి ఆటంకముగా ఉన్నాడని సిలువేయించింది వారైనా గాని ఇది తండ్రి యొక్క లేఖనం నెరవేర్పు. అన్యజనులకు ఆటంకం అనగా యేసుని సిలువేసినప్పుడు కొంతమంది యేసుని హేళన చేశారు. మత్తయి 27:39లో ఆ మార్గమును వెళుచున్న వారు తలలో చూచుచు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకోమని, నీవు దేవుని కుమారుడవైతే సులువు మీదను దిగమని చెప్పుచు ఆయన దూషించిరి. ఇతడు యూదులు రక్షిస్తాడంట, తనకు తానే రక్షించుకోలేకపోయాడు అని కొంతమంది అన్యజనులు ఆ మార్గాన పనికిపోయేవారు ఆయనను హేళన చేశారు. ఆయన గురించి కొంతమంది తెలియక ఇప్పటికి కూడా దూషిస్తున్నారు. ఆయన దేవుని కుమారుడై శిలువ మీద నుండి దిగి రాలేక కాదు, 3 మేకులు పీకులేక కాదు, చనిపోయిన లాజరును లేపినవాడు, చనిపోయిన ఒక కుమార్తెను లేపినవాడు, ఆయన దిగి రాలేక ఎంతో మందికి కొళ్ళు లేనివాడికి కొళ్ళిచ్చాడు, నడవలేనివాడిని నడిపించాడు. ఇన్ని చేసినవాడు మేకులు పీకులు రాలేక కాదు. ప్రవక్తలు పాత నిబంధనలో రాసిన ప్రవచనం నెరవేర్చడానికి మానవ మాత్రుడు చేసిన పాపాలన్నీ కూడా ఆయన శిలువలో కాచి ఆ లేఖనం నెరవేర్చాలి. యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే మత్తయి 26:53లో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడనియు నీవు అనుకునిచున్నావా? నేను వేడుకున్న ఎడలగో జరగవలనని లేఖనం ఎలాగో నెరవేరినని అతనితో చెప్పాను. యేసు తండ్రిని వేడుకుంటే వందలాది మంది దేవదూతలను పంపి వారందరినీ కూడా హతమార్చి ఆయన రక్షించవచ్చు. అలాగైతే లేఖనం నెరవేరదు. ఇది అర్థమైన వారు కామెంట్ చేయండి.